పెరుగుతాయి, ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఈ దేశంలో 705 ఎంపీలు లోక్సభ అవుతాయి, ఆ తర్వాత 400 రాజ్యసభ అవుతాయి. 1100 చిల్లర కొత్తగా కట్టిన పార్లమెంట్లో దానికోసమే కట్టింది. కాబట్టి 1100 చిల్లర పైసలు పార్లమెంట్ సభ్యులు ఉంటారు. కాబట్టి మహిళలు కూడా 33% మనం ఆదిశక్తి పరాశక్తి అన్నిట్లా మహిళలు కూడా శక్తి అభినందన కింద మనం పాస్ చేశాం 1/3 కింద. రాబోయే రోజుల్లో దీంట్లో మహిళలు కూడా మనం ఇంట్లో వాళ్ళు కూడా మహిళల్ని ప్రోత్సహించాలి. వాళ్ళ కూడా స్థానిక సంస్థల్లో ఎలాగైతే రిజర్వేషన్ ఉందో రాబోయే మనకు అజెండా, రాబోయే రోజుల్లో అజెండా కూడా ముందు అజెండా కూడా మహిళలు 33% ఉంటారు. ఇది రాష్ట్ర పార్టీలో 33% మహిళల్ని ఈరోజు 9 మహిళల్ని మా రాష్ట్ర పార్టీలో తీసుకున్నాం. అలాగే జిల్లా పార్టీలో కూడా ఈ 33% అమలు పరిచినాం. ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనూ దేశంలోనూ జిల్లాలో కూడా ఈ 33% మహిళల్ని అమలు పరిచింది. కాబట్టి రాబోయే రోజుల్లో కేవలం సీట్ల కోసమే అమలు పరిచే విధానం బాకీ ఉంటుంది. రేపు నెక్స్ట్ ఎలక్షన్లో మనం ఏం అజెండా తీసుకుంటాం, ఇదే అజెండా తీసుకుంటాం, మొట్టమొదటి అజెండా. కాబట్టి మహిళలను కూడా ప్రోత్సహించాలి. మహిళలు ఏదైనా సమ్మేళనం జరిగినా స్వదేశీ చెప్పాలి, యువ సమ్మేళనం జరిగింది యువకులతో చెప్పాలి. అలాగే ఏ మోర్చాకు సంబంధించిన కార్యక్రమం జరిగినా, ఎక్కడిదే కార్యక్రమం జరిగినా ఇది చెప్పాలి. అలాగే మన పెళ్ళిళ్ళు, ఎంతమందికి ఇళ్లలో పెళ్ళిళ్ళు ఉన్నాయి చెప్పండి. ఏ బాబు మాట్లాడదు. ఎంతమంది ఇళ్లలో పెళ్ళిళ్ళు ఉన్నాయి? మీ ఫ్రెండ్స్, మీ వాళ్ళు చేతెత్తండి. ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్లో కూడా పెళ్ళిళ్ళు లేవా? భారతీయ జనతా పార్టీ కోసం కాకుండా దేశం కోసం, నరేంద్ర మోడీ పిలుపు కోసం అని చెప్పి ఒక కార్యక్రమం చేయాలి. వాళ్ళ అయ్యగారితో ఈ పత్రం తీసుకుపోయి వాళ్ళతో భారతదేశం యొక్క స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తానని అయ్యగారితో చెప్పించి ప్రమాణ స్వీకారం చేయించాలి.